శ్రీ గురుభ్యో నమః. నామస్మరణాదన్యోపాయమని కలియుగంలో నామస్మరణ వల్లనే తొందరగా ఈశ్వరుణ్ణి చేరుకుంటాము. ఇది శాస్త్రవాక్యం. కనుక మన ఛానల్లో ప్రతి నామము యొక్క విశిష్టతను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా త్వరలో శివరాత్రి రాబోతుంది కాబట్టి మరొక అద్భుతమైనటువంటి నామము యొక్క విశిష్టతను తెలియజేస్తాను. ఇది సామాన్యమైనటువంటి నామము కాదండి, వేద ప్రతిపాద్యమైనటువంటి నామము. అంత శక్తివంతమైన నామముగా చెప్పవచ్చు. శివనామాలలోనే సర్వోత్తమమైనటువంటి నామంగా చెప్పబడేటువంటి రుద్రనామ వైశిష్ట్యతను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రుద్రం ముఖ్యంగా యజుర్వేదంలో ఈ రుద్రాధ్యాయం అనేది మధ్యలో ఉంటుంది. రుద్రాధ్యాయం అనేటువంటి పేరుతోనే దాన్ని పిలుస్తారు. ఈ రుద్రాధ్యాయాన్ని పారాయణ చేసిన, అంటే వేద పండితులు అయితే పారాయణ చేసిన, లేదా సాధారణమైనటువంటి వ్యక్తులు అయితే ఆ వేద పండితుల చేత ఇంట్లో అభిషేకం చేయించుకుంటే, ఆ రుద్రాధ్యాయంతో ఏకాదశ వారు రుద్రాభిషేకం చేసుకుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్త కష్టములు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, కుటుంబ సమస్యలు, వాస్తు దోషాలు, నవగ్రహ దోషాలు, ఇలా ఒక్కటి కాదండి, సమస్తమైన సమస్యలకు ఏకైక పరిష్కారము ఈ యొక్క రుద్రాధ్యాయమును వేదం చెప్పింది. నేను చెప్పడం కాదు, వేదము సప్రమాణంగా చెప్పినటువంటి గొప్ప మంత్రము రుద్రాధ్యాయాన్ని చదివేవాడు మోక్షాన్ని పొందుతాడు. వాడు నిత్యము కాశీలో ఉంటే ఎలాంటి ఫలితాన్ని పొందుతారో రుద్రాధ్యాయాన్ని వినేవాడు, చదివేవాడు అలాంటి ఫలితాన్ని పొందుతాడు అని మనకు స్వయంగా పరమేశ్వరుడే చెబుతాడు. కాబట్టి అంత విశిష్టమైనది రుద్రాధ్యాయం. రుద్రాధ్యాయాన్ని చదవలేకపోయినా రుద్రనామాన్ని నిత్యము జపించినా కూడా కొంత ఫలితం వస్తుంది, అంతటి ఫలితము వస్తుంది. అసలు రుద్ర అనేటువంటిది సామాన్యమైనటువంటి నామం కాదు. శ్రీ రుద్రాయ నమః అనేటువంటి నామాన్ని స్మరిస్తూ మనం ఎక్కడికైనా కొత్త ప్రదేశంలోకి ప్రవేశించామనుకోండి, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి దోషాలు మనల్ని అంటవట. అంటే ఉదాహరణకు ఒక ప్రదేశంలో ఉండకూడనటువంటి స్థితిలో ఏమైనా గణాలు, భూతగణాలు లాంటివి ఉన్నాయనుకోండి, రుద్రాయ నమః అనేటువంటి, శ్రీ రుద్రాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ వల్ల ప్రవేశిస్తే అవన్నీ మనం అంటావు. రెంటిన్లో కిరాయిన్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. అక్కడ వాస్తు దోషాలు ఉన్నాయనుకోండి, శ్రీ రుద్రాయ నమః అనేటువంటి జపాన్ని చేసుకున్నాడు రోజు, మీరు వెళ్ళి ఆ వాస్తు దోషాలు సరి చేయలేరు కదా, దీని ద్వారా అవి సరి అయిపోతూ ఉంటాయి. పూర్తిగా ఎక్కువగా వాస్తు దోషాలు సొంత ఇంట్లో ఉన్నవారు ప్రతి సంవత్సరము ఏకాదశ వారు రుద్రాభిషేకం చేసుకోండి. ఇది చేసేటువంటి ఫలితాలు, అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. ఆ రుద్రనామం యొక్క విశిష్టతను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది అగ్నిష్టోమాత్మకం జగత్తు అని శాస్త్రవాక్యం. ఈ రుద్రనామం అగ్నిష్టోమాత్మక తత్వాన్ని మనకు తెలియజేస్తున్నది. ఇందులో రు అనేది అగ్నిబీజం. రు అనేది అగ్నిబీజం. అంటే ఏ అగ్ని సమస్త సృష్టికి మూలమైందో ఆ అగ్ని ఈ యొక్క రుద్రనామంలో ఉన్నది. ద్రవతి ద్రావయతి అనేది ద్రా అనే అక్షరానికి అర్థం, అంటే సోమతత్వం. అగ్నితత్వము, సోమతత్వము రెండూ కలిసి ఉన్నటువంటి అగ్నిష్టోమాత్మక తత్వం ఉన్న విశేష శబ్దము రుద్రనామము. ఈ రుద్రనామానికి అనేక అర్థములు చెప్పబడినవి. రోధనము కలిగించువాడు రుద్రుడు అన్నది శాస్త్రము. అంటే అంతకాలంలో, ప్రళయకాలంలో దేవతలతో సహా అందరూ కూడా రోధించిపోతారు. అలాంటి రోదనమును కలిగించేవాడు రుద్రుడు అని శాస్త్రం చెబుతూ ఉన్నది. రోధించేవాడంటే ఎందుకు, జనన మరణ చక్రముల నుంచి ఈ యొక్క జీవుడు బయటపడలేటండి ఒక్కనాటికి కూడా. జీవుడు ఎప్పుడు జనన మరణ చక్రం నుంచి బయటపడతాడు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాయి. కొన్ని కోట్ల మందిలో ఒక్కడు మాత్రమే అలాంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినాడు. అలాంటి ఆత్మజ్ఞానం తెలుసుకోక ఎంతకాలం, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుతాడు, ఎప్పుడో ఒకప్పుడు విశ్రాంతి తీసుకోవాలి కదా. అలాంటి విశ్రాంతి తీసుకోవడం కోసం ఆ క్షణం రోధించేలా చేసి కాస్త విశ్రాంతినిచ్చేవాడు కాబట్టి రుద్రుడు అంతటి ఉపకారం చేస్తున్నాడు. ఆ క్షణం రోధించినట్టు చేసినా కూడా మనకు ఉపకారం చేసి జీవుడికి విశ్రాంతినిచ్చేటువంటి వాడు రుద్రుడు అని చెబుతూ ఉన్నాడు. అంటే ఋత్తుని ద్రవింప చేయువాడు రుద్రుడు అని మనకు అర్థం చెప్పబడుతుంది. రుద్దుఃఖం దుఃఖ హేతుర్వాతత్ ద్రావయతి నః ప్రభుః. దుఃఖాలన్నీ, దుఃఖ కారకాన్ని ద్రవింపజేసేవాడు, దుఃఖాన్ని, దుఃఖ కారకాన్ని ద్రవింపజేసేవాడు. ద్రవింపజేయడం అంటే నశింపజేసేవాడు. మనకు ఏది దుఃఖాన్ని ఇస్తుందో దానికి ఏది కారణమో దాన్ని తీసేసేవాడు రుద్రుడు. అందుకే పరమశివునికి దుంపదించే దైవము అని ఒక పేరు ఉంది. దుంపదించేవాడు అంటే, దుంప అంటే మూలము. సంసారము అనేటువంటి వృక్షానికి ఏది మూలము, ఆ మూలాన్ని తెంచేసేటువంటి స్వామి రుద్రుడు. శ్రీ రుద్రాయ నమః జపం చేస్తే మూలంతో సహా తీసేసి జన్మ మరణ రూపమైనటువంటి సంసారాన్ని తొలగించి ముక్తిని కూడా ఇవ్వగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి నామము రుద్రనామము అని. అంటే అవిద్యను, అజ్ఞానాన్ని సింపజేసేటువంటి వాడు
రుద్రుడు. ఋతం సంసార దుఃఖం ద్రావయతి, సంసార దుఃఖాన్ని నశింపజేసేవాడు అని అర్థం. ఋతౌ నాదాంతే ద్రవంతి ద్రావయతీతి రుద్ర. ఇది వైదికపరమైన యోగపరమైన అర్థం. ఋతం అనే శబ్దానికి నాదం అనేటువంటి అర్థం ఉంది. నాదమునకు పైన స్థితి అమృతం, అంటే ఆ రూపంలో ప్రవహించేవాడు, అంటే అమృత రూపంలో ప్రవహించేవాడు, అమృత తత్వస్థితే. నాదోపాసన ద్వారా ముక్తిని పొందినవారు త్యాగరాజు గారు. ఆ విధంగా నాదోపాసన, ఇది రుద్రము అనేది ఓంకారానికి కూడా మూలమైనది కాబట్టి ఆ ప్రణవోపాసన ద్వారా, ప్రణవ శక్తి ద్వారా ముక్తినిచ్చేటువంటి మహనీయుడు. రుత్వా వేదరూపాయ ధర్మాది నవలోకయేతి ప్రాపయతి వా రుద్ర. వేదస్వరూపుడై ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియజేస్తూ ధర్మాన్ని చేయించేవాడు ఎవరో అతడు రుద్రుడు. ఋతం అంటే శబ్దము అన్నారు. శబ్దం అంటే వేదమే, అంటే సాక్షాత్తు రుద్రము అనేటువంటిది వేదాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నది. ఋత్యా వాగ్రూపయా వాచ్యం ప్రాపయతీతి రుద్ర. ఋత్వా ప్రణవరూపాయ స్వాత్మానం ప్రాపయతి రుద్ర. ప్రణవనాదం ద్వారా ఆత్మతత్వాన్ని పొందింపజేసేవాడు రుద్రుడు అంటూ ఉన్నారు. ధృతం అస్య రూపం ఉపలభ్యతే ఇది రుద్ర. ఋషులకు శీఘ్రంగా గోచరించిన వాడు, ఋతులకు తొందరగా, మన తపస్సుకు తొందరగా ఫలితాన్ని ఇచ్చేవాడు రుద్రుడు, వెంటనే అనుగ్రహించేవాడు. రుజాం ద్రావయతి రుద్ర. రోగాలను నశింపజేసేవాడు రుద్రుడు. సంసారం అనేటువంటి అజ్ఞాన వ్యాధిని నశింపజేసేవాడు రుద్రుడు. ఇన్ని అర్థాలు రుద్రనామానికి ఉన్నాయి. ఇది ఇన్ని అర్థములను ప్రసాదించేటువంటి నామములను తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పినవన్నిటిని కూడా ఇది ప్రసాదిస్తుంది. సంసారం అనే దుఃఖాన్ని తొలగిస్తుంది, కష్టాలను ద్రవింపజేస్తుంది, రోగాలను ద్రవింపజేస్తుంది, భగవంతుని తొందరగా మనకు అనుగ్రహంగా మారేలా చేస్తుంది, సమస్తమైనటువంటి సమస్యల నుంచి బయటపడిస్తుంది, మూలంతో సహా సంసారాన్ని తొలగించి వేసి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ స్థితినిచ్చేటువంటి అత్యంత శక్తివంతమైన వేద ప్రతిపాద్యమైనటువంటి నామము రుద్రనామము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రుద్రాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతిరోజు జపించుకోండి. ఆ శివానుగ్రహాన్ని పొందండి, రుద్రానుగ్రహాన్ని పొందండి. సకల శుభాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీ.